హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆశ. ఈరోజు మా ఇంట్లో ఆవకాయ పచ్చడి పెడుతున్నారనమాట. ఈ మామిడి చెట్టు అయితే మాకు ఆవకాయ మామిడి ఉంది. దాని నుంచి ఎప్పుడు ఆవకాయ పచ్చడి అనేది పెడతామన్నమాట. ఈ ఆవకాయలు బాగుంటాయి పచ్చడికి, చాలామంది వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. తర్వాత మనం ఆవకాయ పెట్టుకునేటప్పుడు ఏంటంటే మామిడికాయలు కింద పడకుండా కట్ చేసుకోవాలన్నమాట. అంటే చెట్టుని తెంపుకోవాలి. తెంపుకున్న తర్వాత మొత్తం ఇందులో ఉన్న జీడి అంతా ఇలా తీసేసుకొని అప్పుడు మామిడికాయలు కడుక్కుంటాం కదా. కడిగిన తర్వాత ఒక పొడి బట్టతో మొత్తం క్లీన్ చేసుకుని ఒక 1 అవర్ పాటు నీడలో ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత మనకి ఏ సైజు కావాలితే ఆ సైజులో మామిడికాయ ముక్కలు అనేది కట్ చేయించుకోవచ్చు. మాకు ఒక మామిడికాయకి 5 రూపీస్ తీసుకున్నాడు కట్ చేయడానికి. తర్వాత ఇందులో ఒక పొర ఉంటుంది కదా, ఆ పొర కూడా తీసేయాలి. అది తీయకపోతే మనకి పచ్చడి బూజు వచ్చేసే అవకాశం ఉంటుందన్నమాట, నిల్వ ఉండదు. అందుకనేసి అది సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పల్లి నూనె తీసుకున్నాం మేము. యాక్చువల్గా నువ్వుల నూనె అయితే బాగుంటుంది, కానీ మేము పల్లి నూనెతో ఆవకాయ పచ్చడి పెట్టాము. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న కారం, మెంతులు, వెల్లుల్లి, ఆవు పిండి, ఉప్పు కూడా కలుపుకొని ఒక దాంట్లో వేరేగా సెపరేట్గా పెట్టుకొని ముందు మామిడికాయ ముక్కలను ఆయిల్లో డిప్ చేసుకుని వాటిని కారంలో మిక్స్ చేసి ఎందులో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డబ్బాలో వేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం మామిడికాయ ముక్కలన్నీ అలాగే చేసుకోవాలి. నేను ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. తర్వాత లాస్ట్లో మీలో ఎంతమందికి ఇలా వేడివేడి అన్నంలో ఆవకాయ పెట్టిన వెంటనే తినడం ఇష్టమో కామెంట్ చేయండి.